హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్. ఈరోజు వీడియోలో 2 కప్పుల గోధుమ పిండితో సింపుల్గా టేస్టీగా స్వీట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లోకి 2 కప్పులంతా గోధుమ పిండి వేసిండాను, 2 యాలకుబుడ్డలు వేసిండానండి, ఇలాచి. ఇప్పుడు 1 కప్ అంతా బెల్లం తురుము వేసిండానండి. మీరు కావాలనుకుంటే చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం హెల్త్కి మంచిదని బెల్లం తురుము వేసిండానండి. బెల్లం తురుము మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ చేసుకొని దీంట్లోకే 2 కప్పులన్నీ నీళ్లు వేసి, వీడియోలో చూడండి ఫ్రెండ్స్, పిండి ఎంత చిక్కగా ఉందో. మీరు ఇలాగే మిక్సీ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ పలచగా ఉండకూడదు, మరీ ఎక్కువ చిక్కగా ఉండకూడదు. పిండిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని గిన్నెలోకి తీసుకుందామండి. ఈ పిండిని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే 1 టేబుల్ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడి వేసిండానండి. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు ఫ్రెండ్స్. దీంట్లోకి చిటికెడంతా సాల్ట్ వేసిండాను, 1/4 టీ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ వేసిండానండి, వంట సోడా. ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనంలోకి డీప్ ఫ్రై కావాల్సినంత నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం రెడీ చేసుకున్నటువంటి పిండిని ఒకే చోట ఇలా వడలాగా వేసుకోవాలండి. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని 2 సైడ్లు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి పైనుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేదానికి చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.